హాయ్, గుడ్ మార్నింగ్. కాటందర్ బ్యారేజ్. చేపలు పడుతున్నారండి, వాటర్ బాగా ఎండిపోయిందండి. ధవళేశ్వరం బ్రిడ్జా? ఇదే కాటందర్ కట్టిన బ్రిడ్జి, సర్దార్ ఆటం కాటందర్.
క్షేత్రం తిరుమల క్షేత్రం. మళ్ళీ తర్వాత ఇక్కడ ఈ గోదావరి నదీ తీరంలో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు సాధారణంగా మనకి కనపడే వెంకటేశ్వర మూర్తి కన్నా భిన్నమైన రీతిలో ఇక్కడ దర్శనమిస్తారు. ఆయన ఒక చేత్తో గద పట్టుకొని ఎర్రచందనపు మూర్తిగా వెలిసి ఉండడం చాలా చాలా గొప్ప విశేషం. అసలు ఎప్పుడైనా గ్రహదోషాలు వస్తే ఎర్రచందనాన్ని స్వామివారికి అభిషేకంలోనో లేకపోతే అవదనమో చేస్తూ ఉంటారు. అలాంటిది ఎర్రచందనం మూర్తిలోనే స్వామివారు వెలియడం, పక్కన శ్రీదేవి అమ్మవారు కూడా ఉండడం, గదతో స్వామివారు ప్రకాశిస్తూ ఉండడం, ఆయన తన పాదాలను చూపిస్తూ ఉండడం చాలా విశేషమైన క్షేత్రం. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ క్షేత్రం ధర్మానికి గొప్ప ఆలంబనం కావాలని రాబోయే కాలంలో ఇంకా ఎంతో మంది భక్తులకి ఇది ఆశ్రయం కావాలి. ముఖ్యంగా వాడపల్లి క్షేత్ర మహిమ గురించి ఇక్కడ స్థానికులకు బాగా తెలుసు. ఇక్కడ ప్రతి శనివారం ప్రత్యేకించి 7 వారాల దర్శనం అనేది పెట్టిన తర్వాత చాలామందికి చాలా అనుకోని కోరికలన్నీ తీరి అనేక కష్టాల నుంచి వాళ్ళు బయటపడి అనేక రకాల వ్యాధులు నయమై ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు ఈ ప్రాంత ప్రజలంతా. ఈ దూర ప్రాంతాల నుంచి దూర దేశాల నుంచి వచ్చి కూడా అమెరికా నుంచి వచ్చానండి. నా పేరు నేను మీ సుమన్ అండి. ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నాను. ఏంటంటే ఈ గుడికి నేను ఈరోజు రావాలని స్వామివారు ఆయన ఆర్డర్ ఉంది. అందుకే నిన్న ఫ్లైట్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. నేను అనుకుంటా ఇది నా ఒక అంటే అన్నమయ్య సినిమా చేసిన తర్వాత భగవంతుడు నాకు అంటే కొన్ని వైబ్రేషన్స్ కొన్ని అండర్స్టాండింగ్స్ మీద నేను ఫీల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ వాడపల్లి గుడికి రావాలంటే అది చాలా కష్టం. డబ్బు ఉండొచ్చు, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, కానీ ఇక్కడ రావాలి, ఇంత దూరం రావాలి, మళ్ళీ దర్శనం చేయాలంటే కొందరికి అది ఎవరైతే ఇక్కడ వస్తున్నారో వాళ్ళకే రాసి పెట్టింది. అంటే ఉందో ఇక్కడ ఈ రూపం ఉందో అది ఒక ఎర్రచందనంతో చేసింది. సో అది కాకుండా ఇక్కడ 7 శనివారాలు కంటిన్యూస్గా వస్తే 7 జన్మలు ఎత్తినట్టు అసలు చాలా చాలా విశేషం. వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఇది కూడా ఒక నమ్మకం. కలియుగంలో మొదటి అంటే దేవుడు ఎక్కడైతే తిరుపతి అంటే ఇది రెండోది. అంటే ముఖ్యంగా ఇక్కడ శనివారం రోజు వస్తే మినిమం 50-60 వేలు జనాలు వస్తున్నారు నాకు తెలుసు. చాలా రష్ ఉంటుంది ఇక్కడ. ఎంత తిరుపతి నమో నమః, తిరుమల తిరుపతి నమో నమః. దేవస్థానం బ్యాక్ సైడ్ ఒక చిన్న గూడులాగా ఉంటుంది. ఆ గూడులో ఇలా 1 రూపీస్ కాయిన్స్ అతికిస్తున్నారు. అది ఏంటని కనుక్కుంటే ఆ 1 రూపీ కాయిన్ అతికిచ్చి అది కింద పడితే కోరికలు నెరవేరుతాయనంట. తీసుకుపోయి హుండీలో వేస్తారు. షాపులు చూడండి, దీపావళి దుకాణాల భలే ఉన్నాయి. పెళ్లి వేళగానే మన మంచితనం చూసి అక్కే తింటా కూడా ఇచ్చింది. తర్వాత తెలిసింది టేస్ట్ చేయడానికి ఇచ్చిందంట. ఇక్కడ బాక్స్ 100 రూపీస్, స్పెషల్ అయితే 150 అంట. వీళ్ళు మన ముందు తయారు చేసి ఇస్తున్నారు. వీళ్ళ రేకులు కూడా సపరేట్ గా అమ్ముతారంట. 100 రేకులు 250 రూపీస్ తీసుకుంటున్నారు. అలాగే వీళ్ళ దగ్గర చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఈ రూట్ Thank you.